హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం జరిగే సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సార్. హలో అండి. సార్, రీసెంట్గా చాలా హత్యలు జరుగుతున్నాయి, రకరకాల సంఘటనలు, ఇంకా మనకైతే షాకింగ్ న్యూస్లే అన్నీ. అయితే రీసెంట్గా ఇప్పుడు కవ్వాడిగూడలో ఒక సంఘటన జరిగింది. ఒక దారుణ హత్య అనొచ్చు. ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. దాన్ని ఎవరో కాదు, ఆ వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ ప్రియుడు, వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపేశారు. సో దీనిపైన మీరు ఏమంటారు? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? దీనిపైన ఏం చర్యలు తీసుకోవాలి అసలు? అంటే ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, అంటే ఈ పర్టికులర్ కేసే చూసుకుంటే కనుక మంచికి రోజులు లేవండి. ఇది ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఏంటంటే మంచికి రోజులు లేవు. పాపం చనిపోయిన వ్యక్తి ఒక వాచ్మెన్ అండి, ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ అతను. సో ఏంటంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కూతురు ఇంకొక పర్సన్ తోటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎక్కడో ఉంటుంది. వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకుండానే ఇంకొక పర్సన్ తోటి సపరేట్ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ విషయం నచ్చలేదు వాళ్ళ ఫాదర్కి. అది నచ్చక సో నచ్చలేదు. ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. కానీ నచ్చ చెప్పే దీంట్లో ఏంటంటే ఆబ్వియస్గా తిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ తిట్టేసరికి ఆ అమ్మాయికి కోపం వచ్చి ఈయన బాగా నస పెట్టేస్తున్నాడు, ఇంకా హతమారుస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము అనేసి వాళ్ళ మదర్కి చెప్పి, ఇది ఇంకా దారుణం. ఆమెకి అనిపించింది చంపేయాలి వాళ్ళ నాన్నని అనేసి, సరే వాళ్ళ మదర్కి చెప్పి ఇలా నాన్న సతాయిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మదర్, ఆ అమ్మాయి, ఇంకా వాళ్ళ ప్రియుడు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేశారంటే మత్తు మందు ఇచ్చి ఫస్ట్ది అతను నిద్రలోకి జారుకున్న తర్వాత పిల్లోతోటి సఫకేట్ చేసేసారు. లైక్ పిల్లోతోటి ఊపిరాడకుండా సఫకేట్ చేసేసారు. చనిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ షో సినిమాకి వెళ్ళి చనిపోయాక సెకండ్ షో సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అతన్ని ఒక చెరువులో పడేసేటప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ క్యాబ్ ఏదో తీసుకున్నారు వాళ్ళు. క్యాబ్ డ్రైవర్ అడిగారు కూడా, లైక్ ఏంటి అని అంటే వాళ్ళు మందు ఎక్కువై పడిపోయాడు అందుకనే తీసుకెళ్తున్నామని అలా కవర్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళి చెరువులో వేసేసారు. వేసేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళే మళ్ళీ పోలీస్ కేసు. ఏంటంటే అతనికి తాగుడు అలవాటు ఉంది, సో నైట్ కూడా తాగేసి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మిస్సింగ్ అన్నట్టు వీళ్ళే ఇచ్చేశారు. ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ వాటిని ప్లస్ వీళ్ళు చేసిన, ఆబ్వియస్లీ తప్పు చేసిన తర్వాత దొంగేడుపులు అన్నీ ఈజీగా కనిపించేస్తాయి, రైట్? సో వాళ్ళకి డౌట్ వచ్చి ఈ సీసీ కెమెరాస్ అన్నీ చూసిన తర్వాత అందులో పోలీస్కి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు, ఇట్స్ ప్లాన్ మర్డర్ అని అర్థమైంది. సో దాట్ వే ఏంటంటే ఆ అమ్మాయిని అలా ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది పద్ధతి కాదు, నువ్వు ఇంట్లో ఉండు, ఇంకోటితోటి పెళ్లి కాకుండా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పినందుకు ఇప్పుడు అతని ప్రాణాలు పోయినాయి. ఎందుకు సార్, మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఏంటి ఇలా జరగకుండా ఉండడానికి ఏమన్నా ఉన్నాయా మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన చూసుకుంటే కనుక ఇలాంటి దారుణాలు చాలా ఎక్కువైపోయినాయి. చూడండి, ఇవాళ తండ్రిని చంపారు, మొన్న తల్లి, అంతకుముందు పెళ్ళాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు, గర్భిణిని చంపిన వాళ్ళు ఉన్నారు, రైట్? హస్బెండ్స్ని చంపిన ఇన్సిడెంట్స్ 4-5 వచ్చినాయి ఈ మధ్య కాలంలోనే. సో ఇలా అసలు రిలేషన్షిప్తో సంబంధం లేకుండా ఒకరినొకరు ఇట్లా హతమార్చుకోవడం అనేది ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మనం అందరం ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళమండి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏంటంటే వాల్యూస్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఇంకా రైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అనేది మనకి త్రూ ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళు చెప్పే నీతి కథలు కానివ్వండి, ఇవన్నీ ఉండేవి మనకి. కొంచెం టైం మారిన తర్వాత, అంటే రీసెంట్ పాస్ట్ చూసుకుంటే కనుక ఒక 10, 15 or 20 years చూసుకుంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి మనకి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉండి అసలు చిన్నప్పటి నుంచే ఏది కరెక్ట్, ఏది రాంగ్, అసలు వాల్యూస్ ఏంటి, హ్యూమన్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ చెప్పకుండా పెంచిన పిల్లలే ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే రూట్స్ కరెక్ట్గా లేవు. సో అదొకటి. సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటండి. ఈ న్యూ బార్న్ ఇండిపెండెన్స్ ఏదైతే వస్తుందో, ఆ న్యూ బార్న్ ఇండిపెండెన్స్ వల్ల నేను ఎంతో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. రిస్ట్రిక్షన్స్ ఏ రూపంలో వస్తే వాళ్ళని హతమారుస్తాను. సో ఇప్పుడు తండ్రి రూపంలో రిస్ట్రిక్షన్, అంతే.
అంటే ఇప్పుడు మనకి అంటే మనం వినడానికి రెడీగా లేదు, ఆ అమ్మాయి వినడానికి రెడీగా లేదు ఇది రాంగ్ అని చెప్తే సో దాన్ని మాత్రం క్లోజ్ చేసేయాలి అని. దట్ ఈస్ వాట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగిన హత్యలన్నీ చూసుకోండి మీరు. ఏ హత్య కన్నా సరే వెనుక కారణం ఏంటిది అని అంటే వాళ్ళు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేయండి, వాళ్ళ పనికి ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళని అడ్డు తొలగించేసుకోవాలి. సో దట్ ఈస్ వేర్ దే నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఉన్నారు, నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు అని అంటే విడిపోండి, అంతే. చంపుకోవడం ఏంటి? సో ఆ విడిపోతే సరిపోతుంది, అక్కడ దెర్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్. సో అలా భార్యాభర్తలు కానివ్వండి, ఏ గొడవ కన్నా సరే దీనికి సొల్యూషన్ అనేది ఉంటుందండి. మీరు ఆ సొల్యూషన్ దారిన పోవాలే కానీ అసలు టాక్స్కి కూడా సిద్ధంగా లేకుండా అసలు దారుణంగా నువ్వు నాకు అడ్డొస్తున్నావా నేను చంపేస్తా అనేసి చంపేయడము. అసలు ఈ మధ్యన కేసెస్ చూస్తుంటే, స్పెషలీ ఈ మ్యారీడ్ కపుల్స్లో జరిగే ఈ కేసెస్ చూస్తుంటే భయపడుతున్నారండి జనాలు పెళ్లి చేసుకోవాలంటే. సో దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ లైక్ పెళ్లి చేసుకోవాలని అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ లైఫ్ థ్రెట్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఎవరు పడతారులే నస బాధ ఇవ్వని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రాణభయం, ఇప్పుడు ఏమైతుందో మళ్ళీ తనకేమైనా అఫైర్ ఉంటే నా ప్రాణాలు పోతాయేమో. ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్నీ తొలగించాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా సరే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచి పిల్లలకి వాల్యూస్ నేర్పియాలండి. మనం ఏది రాంగ్ ఏది కరెక్ట్ నేర్పియాలి. పద్దాక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి వెనక పడకండి. అసలు లైఫ్ ఏంటి, ఎవరు ఇంపార్టెంట్, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, సొసైటల్ వాల్యూస్ ఏంటి, ఇవి నేర్పియండి పిల్లల్ని, వాళ్ళు అవుట్ షైన్ అవుతారు. ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి.